అన్ని కలిపి ఆ మంచి సుమారుగా 1 కిలో బంగారం తీసుకొని బయటకు వచ్చాడు. అయితే ఇది ఏజ్ 79 years కాబట్టి ఆ బండికి లాక్ వేసాడని లేదా కూడా చెప్పలేకపోతున్నాడు. ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, బంగారం తీసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తే బాగుండేది. ఇంటికి వెళ్ళకుండా మధ్యలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాడు. అయితే టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఒక 2 మోటార్ సైకిల్స్ మీద ఒక కైంట్రీ హోండా అండ్ ఒక పల్సర్ వెహికల్లో వీళ్ళు అతన్ని ఫాలో కావడం జరిగింది. ఈ పెద్ద మనిషి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు సైడ్ లాక్ కూడా లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 లాక్స్ కూడా వేయలేదు. ఈ గోల్డ్ ఏమో ఫ్రంట్ సీట్ కింద పెట్టాడు. వీళ్ళు బ్యాంక్ దగ్గర నుంచి కూడా అతన్ని ఫాలో అయ్యారు. ఈ 4 ముద్దాయిలు కూడా బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఫాలో అయ్యారు. అయితే మనకు 2 నెంబర్ ప్లేట్స్ వచ్చాయి. ఆ నెంబర్ ప్లేట్స్ కూడా మనం పల్సర్ వెహికల్, కైంట్రీ హోండా వెహికల్, తర్వాత కాంబినేషన్ లో ఉన్న వెహికల్స్ 3 వెహికల్స్ కూడా ట్రై చేయడం, 24 hours ట్రై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ కాదు, బట్ ఫేక్ నెంబర్ ప్లేట్ తో చేయడం జరిగిందని తెలిసి నిర్ధారణ అయింది. దాని తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ మీద మనం నైబరింగ్ స్టేట్స్, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ తోటి కూడా కాంటాక్ట్ చేసి స్టేట్ కాంటాక్ట్ చేసి క్లూస్ వర్కౌట్ చేస్తున్నాము. అది త్వరలోనే పట్టుకుంటాం.